హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే సొరకాయ గారెలు చూసేద్దామా. దీనికోసం పచ్చిశనగపప్పును తీసుకున్నానండి. దీన్ని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం ఒక సొరకాయని తీసుకోవాలి. సొరకాయ చిన్నదైతే మనకి క్వాంటిటీ సరిపోతుంది. పెద్దదైతే కనుక ఎంత కావాలో అంత తీసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు పైనంతా ఇలా పీల్ చేసేసుకోవాలన్నమాట తొక్కని. తీసుకున్న తర్వాత లోపల గింజ ముదురుగా ఉంటే గనక ఆ పల్పుననేది తీసేయాలి. లేదు అంటే గనక సొరకాయ మొత్తాన్ని మనం చిన్నగా తురుముకోవాలన్నమాట. మరీ సన్నగా కాకుండా మీడియంగా తురిమేది ఉంటుంది కదా, అటువైపుగా పెట్టుకొని తురుముకోవాలి. సన్నగా తురిమేస్తే వాటర్‌లాగా అయిపోతుందన్నమాట. ఇలా తురిమితే బావుంటుంది. నెక్స్ట్ ఇది పచ్చిశనగపప్పు నానిపోయిన తర్వాత ఒక 2 సార్లు కడిగేసి మిక్సీ గిన్నెలో వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. సొరకాయని కూడా మనం తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కొలతలు ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికోసం మనం కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పుని 1 కప్పు తీసుకోండి. మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని 2 కప్పులు తీసుకోండి. దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు. ఆ చిన్న క్లిప్ మిస్ అయింది. రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. వీటన్నిటిని ఒక బౌల్‌లో వేసుకొని మొత్తం కలుపుకొని దీనికి ఒక గిన్నె మనం ఏమైతే పప్పు తురుము తీసుకున్నామో దానితో 1 కప్పు వరిపిండి తీసుకోండి. ఇంతేనండి. దీంతో ఉండే వాటర్‌తోనే మనకి ఇలాగా గారెలు వేసుకోవడానికి పిండనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైందో లేదో చూసుకొని ఇలా గారెల్లాగా చేసుకోవడమే. మరీ ఎక్కువ మంట మీద కాకుండా మీడియం నుంచి చిన్న మంటగా పెట్టుకొని మనం వీటిని వేయించుకుంటే గనక పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తాయండి. రుచి మాత్రం చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీ పిల్లలు సొరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. యాక్చువల్‌గా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీకోసం ఈ వీడియో ఇంట్లో మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేను మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. సొరకాయ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది మీరు చేత్తోనే చేయడం రాకపోతే గనక ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ గానీ, లేదంటే మీకు వీలుగా ఉంటే ఒక అరిటాకు గానీ తీసుకొని దీంట్లో ఈ గారెలననేది వేసేసి ఇలా క్రిస్పీగా వేయించుకోవడమే. బాగా పల్చగా వేస్తే గనక చాలా క్రిస్పీగా వస్తాయి. కొంచెం మందంగా వేస్తే సాఫ్ట్‌గా వస్తాయి. చూసారు కదా! ఇంతేనండి, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కొలతలు మాత్రం పచ్చిశనగపప్పుకి 1 కప్పు, 2 కప్పుల తురుము, 1 కప్పు బియ్యం పిండి. పచ్చిమిరపకాయలనేది ఆప్షన్ అనమాట. చిన్న పిల్లలు తింటే వేయడం మానేయొచ్చు. చూసారా? ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.